ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. లలితమ్మ గారు డ్రాయింగ్ రూమ్‌లో కూర్చొని ఆ రోజు పేపర్ తీసి పట్టుకున్నారు. పట్టుకున్నారంతే, చదవడం లేదు. మనసు పరిపరి విధాలు పోతుంది. పాత రోజులు ఈరోజు మరీ మరీ గుర్తుకు వస్తున్నాయి. ఒంటరిగా ఉండడం వలన జరిగిపోయిన రోజుల్ని జ్ఞాపకం చేసుకోవడం తప్ప ఏమీ పనిలేదు. మనసు 35 సంవత్సరాల ముందుకు వెళ్ళిపోయింది. కొడుకు రవి 10 సంవత్సరాల పిల్లవాడిగా ఉన్నప్పుడు గుండెపోటు వచ్చి భర్త మరణించాడు. ఆ రోజులు తలుచుకుంటే ఇప్పటికీ గుండె జలధరిస్తుంది. ఎంత భయంగా ఉండేది. దగ్గర వాళ్ళు ఎవ్వరూ లేక చిన్న పిల్లవాడితో భవిష్యత్తు అంధకారంగా అనిపించేది. భర్తకు వచ్చిన ప్రావిడెంట్ ఫండ్ బ్యాంకులో వేసి ప్రభుత్వం ఇచ్చే ఫ్యామిలీ పెన్షన్‌తో కాలం నెట్టుకు వచ్చేది. ఏ నెలకా నెల డబ్బు సరిపెట్టగలనా అని భయపడుతూ ఉండేది. కొన్నాళ్ళు ప్రక్కనే ఉన్న స్కూలులో నర్సరీ టీచరుగా చేసింది. అలాగే కొడుకుని కళ్ళల్లో పెట్టుకొని పెంచింది. వాడు కూడా ఎప్పుడూ అందలేని కోరికలు కోరలేదు. చాలా బుద్ధిగా చదువుకొని మంచి కాలేజీలో సీటు సంపాదించి ఇంజినీర్ అయ్యాడు. వాడికి ఉద్యోగం వచ్చిన రోజు ఎంత సంతోషించిందో మాటలతో వ్యక్తం చేయలేదు. అన్ని సంవత్సరాల తమ ఉమ్మడి కష్టానికి ఫలితం దక్కిందని అనిపించింది. ఇంకో 2, 3 సంవత్సరాలు అలాగే గడిచిపోయాయి. తెలిసిన వాళ్ళందరికీ చెప్పి రవికి సంబంధాలు చూడడం మొదలుపెట్టింది. వాడికి పెళ్లి చేసేస్తే తన బాధ్యత పూర్తిగా తీరినట్లే అనుకునేది. ఒకరోజు సాయంత్రం కొడుకుతో బాటు ఒక అమ్మాయి వచ్చింది. లలితమ్మ గారికి విషయం అర్థం అయినా, రవి, ఈ అమ్మాయి అని ఆగిపోయారు. దానికి రవి, అమ్మా, ఈ అమ్మాయి సుజాత. నాకు బస్ స్టాప్‌లో పరిచయం అయింది. చాలా మంచి అమ్మాయమ్మా అన్నాడు. ఆ మాటలతో ఆవిడకు కొడుకు మనసు బాగా అర్థమయింది. వంటింట్లోకి వెళ్తూ, అమ్మాయి సుజాత, ఇలా రామ్మా, కాఫీ పెడదాం అన్నారు. ఆ అమ్మాయి భయపడుతూ వెనక్కి తిరిగి రవిని చూస్తూ లోపలికి వచ్చింది. ఏమ్మా, ఎక్కడుంటారు మీరు? ప్రశ్నించారు లలితమ్మగారు. ప్రక్క వీధిలోనే ఉంటామండీ అంది సుజాత. ఇంట్లో ఎవరెవరుంటారు? అమ్మ, నాన్నగారు, అన్నయ్య, నేను ఉంటామండి. మీ అమ్మ, నాన్నగారు మా ఇంటికి వస్తారా? లేక నేను మీ ఇంటికి రావాలా? అన్నారావిడ. తెల్లబోయిన సుజాత, దేనికండీ అంది. పెళ్లి మాటలు మాట్లాడడానికి అన్న సమాధానం విని సిగ్గుతో బయటకు పరుగు తీసింది సుజాత. 3 నెలలు తిరగకుండానే సుజాత ఆ ఇంటికి కోడలై వచ్చింది. చాలా అణకువ అయిన అమ్మాయి. పనంతా తనే చేస్తానని పట్టుబట్టేది. నువ్వు ఆఫీస్‌కి వెళ్తావు. నేను ఇంట్లోనే ఉంటాను. పని మనిషి ఉంది కదా! నేను చేసేది వంట ఒక్కటే. అయినా నా ఒంట్లో ఓపిక ఉన్నన్నాళ్ళు చేస్తాను అన్నారు లలితమ్మగారు. 5 సంవత్సరాలు తిరిగేటప్పటికి ఇల్లు ఇద్దరు మనుమలు శ్రీకాంత్, శిరీషలతో కలకలలాడింది. భర్త పోయినప్పటికే లలిత కాస్త లలితమ్మగారయ్యింది. కొడుకు పెళ్ళయ్యాక తను అమ్మగారు, కోడలు చిన్నమ్మగారు. ఇప్పుడు కోడలు అమ్మగారు, తను పెద్దమ్మగారు. కాలంలో ఇలాంటి మార్పులు రాక తప్పవు. దానికి ఆవిడ ఎప్పుడూ బాధపడలేదు. పైగా సంతోషించేది కూడా. ఆవిడకు ఇలాంటి విషయాల గురించి ఆలోచించడానికి ఖాళీ సమయం కూడా ఎక్కువగా ఉండేది కాదు. మనుమలు స్కూలుకి వెళ్ళే వయసుకు వచ్చారు. ప్రొద్దున్నే ఆదరా బాదరాగా వంట చేసి 4 బాక్సులు కట్టి అందరూ వెళ్ళాక మిగిలిన పనులు చేసుకునేసరికి భోజనం టైం అయ్యేది. కొంచెం విశ్రాంతి తీసుకొని స్కూల్ నుంచి వచ్చే పిల్లల కోసం టిఫిన్ చేసి పెట్టి రాత్రి భోజనాలకు అన్నీ సిద్ధం చేసేది. రాత్రి సుజాతే వండుతుంది. కానీ తనకి లేట్ అవుతుందని అన్నీ సిద్ధం చేసి ఉంచేవారు. పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు కాబట్టి వాళ్ళ హోంవర్క్ కూడా ఆవిడే చేయించేవారు. తన రవి చిన్ననాటి రోజులు మరీ మరీ గుర్తుకు వచ్చేవి. పిల్లలు పెద్దవాళ్ళయ్యే కొద్దీ ఇల్లు ఇరుకుగా ఉన్నట్లు అనిపించేది. స్కూల్‌కి దగ్గరగా 2 బెడ్‌రూమ్ అపార్ట్మెంట్‌కి మారారు. అక్కడకు మారిన తర్వాత ఆవిడకి కొత్త జీవితం ప్రారంభమయింది. వంట ఇల్లు వీలుగా ఉండడం వల్ల పని చాలా సులువైనట్లు ఉండేది ఆవిడకు. ఆ అపార్ట్మెంట్‌లో తన వయస్సు వాళ్ళు చాలామంది పరిచయం అయ్యారు. మధ్యాహ్న భోజనాలయ్యాక ఎవరో ఒకరి ఇంట్లో కలుసుకునేవారు.
తమ గడిచిన జీవితం గురించి, పిల్లల గురించి చెప్పుకునేవారు. ఎవరైనా, ఎప్పుడైనా "మీ కోడలు ఏమీ చెయ్యదా? పనంతా మీరే చేస్తున్నారు" అంటే ఆవిడకు చాలా కోపం వచ్చేది. ప్రొద్దున్న టైం ఎక్కడా? ఆఫీస్‌కి వెళ్తుంది కదా! నన్ను పరాయిదాన్ని చేస్తున్నారని నేను అనుకోవచ్చు. నాకు ఇలాగే బాగుంది అనేవారు. ఇలా లలితమ్మ గారి జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆవిడ ఇంట్లో చాలా మార్పులు వచ్చాయి. కొడుకు ఉద్యోగం మాని స్వంతంగా వ్యాపారం ప్రారంభించాడు. రాత్రనక పగలనక అహర్నిశలు శ్రమించడం వల్ల అనతి కాలంలోనే వ్యాపారంలో నిలదొక్కుకున్నాడు. ఇంక కోడలు కూడా తను చేస్తున్న ఆఫీసులో బ్రాంచ్ మేనేజర్ అయ్యింది. మనుమలకు కాలేజీకి వెళ్ళే వయసు వచ్చింది. వాళ్ళకిప్పుడు సాయం చేయలేకపోతుంది. కాలేజీ నుంచి రాగానే మళ్ళీ ట్యూషన్‌లకి వెళ్ళిపోతారు. ఇద్దరూ వేరు వేరు గదులు కావాలని గొడవ చేయడం మొదలుపెట్టారు. ఇద్దరి స్నేహితులు ఒకేసారి వస్తే ఎక్కడ కూర్చోబెట్టి మాట్లాడాలి అని అడుగుతున్నారు. ఆ సమయంలో ఒకరోజు రవి ఆఫీస్ నుంచి త్వరగా వచ్చాడు. లలితమ్మ గారు కంగారు పడ్డారు. "ఏంట్రా ఒంట్లో బాగోలేదా?" అని అడిగారు. "నువ్వొకసారి తయారై రా అమ్మా! బయటికి వెళ్దాం" అన్నాడు. ఆవిడకు చాలా భయం వేసింది. "సుజాతేదిరా? నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నావ్?" అన్నారు. "కంగారు పడకమ్మా! సుజాత ఆఫీసులోనే ఉంది. నువ్వు త్వరగా రా! నీకు ఒకటి చూపించాలి" అన్న రవి మాటలతో ఆవిడ స్థిమితపడి త్వరగా తయారై వచ్చి కారు ఎక్కారు. ఊరికి కొంచెం దూరంగా తీసుకొని వెళ్ళి కారు ఆపాడు రవి. అక్కడక్కడా విసిరేసినట్లుగా ఉన్నాయి ఇల్లు. కారు దిగిన తల్లితో "ఇక్కడ ప్లాటు తీసుకున్నానమ్మా! ఎలా ఉంది?" అని అడిగాడు రవి. "బాగుందిరా" అన్నారు లలితమ్మగారు. "ఇప్పుడున్న ప్లాట్ చిన్నదిగా అనిపిస్తుంది. పిల్లలు కూడా పెద్దవాళ్ళవుతున్నారు. నువ్వు కూడా పూజగది వేరే ఉంటే బాగుండునని ఎప్పుడూ అంటుంటావు కదమ్మా! మనం కట్టుకుంటే మనకి నచ్చినట్లు ప్లాన్ వేసుకొని కట్టుకోవచ్చని తీసుకున్నానమ్మా" అన్నాడు రవి. లలితమ్మ గారి మనసంతా గర్వంతో నిండిపోయింది. తన కొడుకు, తను కని, పెంచి, కష్టపడి చదివించి పెద్ద చేసిన కొడుకు ఎంత ప్రయోజకుడయ్యాడు అనిపించింది. ఇల్లు కడుతున్నప్పుడు ఎప్పుడూ తన సలహా తీసుకొని మధ్య మధ్యలో తనని తీసుకొని వచ్చి చూపించేవాడు. ఈ ఇల్లు పూర్తి అయి ఇక్కడికి వచ్చి అప్పుడే సంవత్సరం అయిపోయింది. తను ఇంత పెద్ద ఇంట్లో ఒంటరిగా మిగిలింది. వేరువేరు గదులు కావాలని పేచీ పెట్టిన మనుమలిద్దరూ పెద్ద చదువులకి వేరే వేరే ఊళ్ళలో హాస్టల్లో ఉన్నారు. "ఇక్కడ సీటు దొరకదేంటిరా? నువ్వు ప్రయత్నం చేయలేదు" అని తను రవితో అంటే, "హాస్టల్లో ఉంటేనే మంచిదమ్మా! చదువు మీదే దృష్టి పెడతారు. ఇక్కడ ఉంటే టీవీ చూడ్డం, సినిమాలు, స్నేహితులు. చదువు మీద అంత శ్రద్ధ ఉండదమ్మా" అన్నాడు. ఇంతలో పనిమనిషి రత్న వచ్చింది. "పెద్దమ్మగారూ! రండి భోజనం వడ్డించాను" అంది. "ఇంకా ఆకలి లేదే" అన్నారు. "తినేయండమ్మా! మీరు తిన్నాక నేను కూడా తిని డ్రైవర్ భార్యతో కలిసి చిరంజీవి సినిమాకి వెళ్ళాలమ్మా" అంది రత్న. "దీని పనే బాగుంది. ఊరికి దూరమైనా స్నేహితులకి కొదువ లేదు" అనుకున్నారు ఆవిడ. అన్యమనస్కంగానే భోజనం చేసి గదిలోకి వచ్చారు. చేద్దామన్నా ఏ పనీ లేదు. వంట మనిషి, పని మనిషి, డ్రైవరు, తోటమాలి అందరూ ఉన్నారు. ముందు నుంచి పని బాగా చెయ్యడం అలవాటు ఉండడం వలన తనకు తనే మూల పడవేసిన పాత సరుకులాగా ఉన్నానని అనిపిస్తుంది. ఆ మాటే రవితో అంటే, "ఇన్నాళ్ళు చాలా కష్టపడ్డావమ్మా! ఇంక సుఖపడు" అన్నాడు. తను ఈ ఒంటరితనం భరించలేకపోతుంది. ఇంతకు ముందులా పుస్తకాలు కూడా చదవలేకపోతుంది. కొంచెం సేపటికే కళ్ళు మండుతున్నాయి. ఒక విషయం ఆవిడకి ఈ మధ్య తట్టింది. తను వృద్ధాశ్రమంలో చేరితే ఎలా ఉంటుంది అని. చాలాసార్లు టీవీలో చూసింది. కొన్ని బాగా నడపకపోయినా మంచి వాటిల్లో తనలాంటి వాళ్ళకి చాలా సౌకర్యంగా ఉంటుంది. అంటే ఇక్కడ లేదని కాదు. కానీ అక్కడ తన వయసు వాళ్ళందరూ ఉంటారు. ఈరోజు ఎలాగైనా రవితో చెప్పాలి అనుకున్నారు. ఆఫీస్ నుంచి రాగానే తల్లి అన్యమనస్కంగా ఉండడం గమనించిన రవి, "ఏమ్మా అలా ఉన్నావు? ఒంట్లో బాగోలేదా?" అని అడిగాడు. "ఏం లేదురా! బాగానే ఉన్నాను" అన్నారావిడ.
ఒంట్లో కొంచెం తేడాగా ఉన్నా చెప్పమ్మా దాయకు అన్నాడు. తల్లి తన కోసం పడిన కష్టం రవి ఒక్క క్షణం కూడా మర్చిపోడు. కొడుకు తన గురించి ఆలోచిస్తున్నాడని ఆవిడకు తెలుసు. తను వృద్ధాశ్రమంలో చేరుతానంటే చాలా బాధపడతాడని కూడా తెలుసు. అయినా ఆవిడ భోజనాలయ్యాక కొడుకు గదిలోకి వెళ్ళారు. కోడలు వంటింట్లో రేపటి వంటకి కావలసిన పదార్థాల గురించి, చెయ్యవలసిన వంట గురించి వంటవాడితో మాట్లాడుతోంది. తల్లిని చూడగానే ఆవిడ ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడతారని అర్థం అయింది. ఎప్పుడూ తనే ఆవిడ గదిలోకి వెళ్ళి కూర్చుంటాడు గాని, ఆవిడ ఎప్పుడూ రాలేదు. "రామ్మా కూర్చో" అని. "ఏంటమ్మా సాయంత్రం నుంచి చూస్తున్నాను అదోలా ఉన్నావు. ఏమైందమ్మా?" అన్నాడు. "నాకు ఏమీ తోచడం లేదురా" అంది ఉపోద్ఘాతంలా. "డీవీడీ ఉంది కదమ్మా! నీకు ఇష్టమైన సినిమాలన్నీ కొన్నాను. చూడడం లేదా? ఎలా పెట్టుకోవాలో మళ్ళీ చూపించమంటావా?" ఆత్రంగా అడిగాడు రవి. "ఒక్కదాన్నే కూర్చొని ఏం చూడనురా" అని. "నువ్వు ఏమీ అనుకోనంటే ఒక మాట చెప్తాను" అన్నారు. "చెప్పమ్మా" అన్నాడు రవి. "ఏం లేదురా. ఈ రోజుల్లో చాలామంది వృద్ధాశ్రమంలో చేరుతున్నారు కదా! నేను కూడా" అని ఆగిపోయారు. కొడుకు ముఖంలో ఆశ్చర్యం, బాధ ఒకేసారి కనిపించాయి. "అమ్మా" నివ్వెరపోతూ అన్నాడు. కొడుకు మనసు చాలా గాయపడిందని గ్రహించారు లలితమ్మగారు. "నువ్వు బాధపడకురా బాబూ! నీకు ఇష్టం అయితేనే. అక్కడైతే నా వయసు వాళ్ళందరూ ఉంటారని అలా అన్నాను అంతే. నువ్వు ఎక్కువగా ఈ విషయం గురించి ఆలోచించకు" అని బయటికి వచ్చేశారు. కొడుకు విషణ్ణ వదనం ఆవిడ చూడలేకపోయారు. కొడుకు ఇంక రాత్రంతా నిద్రపోడని ఆవిడకు తెలుసు. అనవసరంగా ఈ విషయం ఎత్తానేమోనని చాలా మదనపడ్డారు. కానీ తన సమస్య కొడుకుతో కాకపోతే ఇంకెవరితో చెప్పుకోను అనుకొని స్థిమితపడ్డారు. ఇంక రవి పరిస్థితి అయోమయంగా ఉంది. పని చెయ్యాలని అనిపించలేదు. కంప్యూటర్ కట్టివేసి బాల్కనీలోకి వచ్చి నిలబడ్డాడు. తను చిన్నప్పటి నుంచి ఒకే ఆశయంతో పెరిగాడు. తను డబ్బు సంపాదించటం మొదలుపెట్టాక తల్లికి అన్ని సుఖాలు అందించాలని. అలాగే చేశాడు కూడా. కానీ అన్ని సౌకర్యాలు ఉన్నా ఆవిడ ఒంటరితనంతో బాధపడుతున్నారు. తను అపార్ట్మెంట్ నుంచి వచ్చి పొరపాటు చేశాడా అని మొదటిసారిగా అనిపించింది. అవును నిజమే. అమ్మకు తను అన్నీ ఇచ్చాడు. వాటితో పాటు ఒంటరితనం కూడా. ఈ విషయం తను ఎందుకు గమనించలేకపోయాడు? పెద్దవాళ్ళకి, ముఖ్యంగా స్నేహితుల అవసరం ఉంటుందని తనకి ఎందుకు తట్టలేదు? తను ఎప్పుడూ తల్లి మాట కాదనలేదు. కానీ అమ్మ ఈ కోరిక తను తీర్చగలడా? తల్లి లేని ఇంట్లో తను మాత్రం ఉండగలడా? అలాగని ఆవిడ బాధపడుతుంటే చూస్తూ ఊరుకోగలడా? ఆలోచనలతో గదిలోకి వచ్చి మంచం మీద కూర్చున్నాడు. వంటింట్లోంచి బెడ్రూమ్‌కి వచ్చిన సుజాతకు ఆశ్చర్యంగా అనిపించింది. అర్ధరాత్రి వరకు కంప్యూటర్ ముందు నుంచి లేవని రవి, ఈరోజు అప్పుడే దాన్ని కట్టేయడం చిత్రంగా అనిపించింది. "ఏంటండీ ఈరోజు విశేషం? నా కోసం ఎదురుచూస్తున్నారా?" సరదాగా అంటూ దగ్గరికి వచ్చిన సుజాత భర్త ముఖం చూసి కాళ్ళకు ఏదో అడ్డుపడినట్టు ఆగిపోయింది. "ఏమైందండీ? పిల్లల దగ్గర్నుంచి మెయిల్ ఏదైనా వచ్చిందా? అయినా నేనిప్పుడే ఇద్దరితోనూ మాట్లాడి వస్తున్నాను" పాలిపోయిన ముఖంతో అంది. రాత్రి తన పర్సనల్ మెయిల్ చూసుకొని జవాబులు పంపిస్తుంటాడు రవి. అందుకే సుజాత తల్లి మనసు ముందుగా పిల్లల వైపు వెళ్ళింది. "కాదు సుజాత, ఇలా కూర్చో" అన్నాడు. భర్తను ఎప్పుడూ ఇలా చూడని సుజాతకు సన్నగా వణుకు మొదలయ్యింది. భార్య చేతిని తన చేతిలోకి తీసుకుంటూ, "అమ్మ ఓల్డేజ్ హోంలో చేరతానని అంటోంది" అలా అంటుంటేనే కళ్ళల్లో నీళ్లు ఊరాయి రవికి. "అదేంటి?" ఒక్క నిమిషం ఏమీ అర్థం కాలేదు సుజాతకు. "అమ్మ నన్ను వదిలి బయటకు వెళ్తానందంటే ఎంత ఒంటరితనం అనుభవిస్తుందో ఆలోచించు. అయినా అమ్మ లేకుండా నేను ఉండలేను. అలాగని ఆవిడ బాధపడుతుంటే చూస్తూ ఊరుకోలేను" అన్నాడు. ఆ సంగతి సుజాతకు వేరుగా చెప్పనవసరం లేదు. అత్తగారికి, భర్తకు మధ్య ఉన్న అనుబంధం తనకు బాగా తెలుసు. అందుకే ఇన్నేళ్ల వైవాహిక జీవితంలో ఎప్పుడూ సరదాకి కూడా "మీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం?
నేనా మీ అమ్మగారా? అని పొరపాటున కూడా అడగలేదు. ఎందుకంటే సమాధానం అమ్మ అని వస్తుందని తెలుసు. అంత మాత్రాన తనంటే ప్రేమ లేదని కాదు. వాళ్ళిద్దరూ జీవితంలో ఒడిదుడుకులు కలిసి పంచుకున్నారు. ఇప్పుడు భర్త ఎంత బాధలో ఉన్నాడో సుజాత అర్థం చేసుకోగలదు. అయినా ఇప్పుడు తను చేయవలసింది భర్తకు ధైర్యం చెప్పడం. అందుకే ఇప్పుడు పడుకోండి, రేపు ఆలోచిద్దాం. అయినా శతకోటి సమస్యలకు అనంతకోటి ఉపాయాలు ఉంటాయని సామెత ఉంది కదా! దీనికి కూడా ఏదైనా ఉపాయం దొరుకుతుంది అంది. మళ్ళీ తనే నన్ను ఉద్యోగం మానేయమంటారా? అని అడిగింది. ఆ ఆలోచన రవికి కూడా వచ్చింది. కానీ సుజాత మాత్రం ఎంతసేపు తన తల్లికి కంపెనీ ఇవ్వగలదు? ఎక్కువగా ఇద్దరూ కలిసి ఉన్నా మనస్పర్ధలు రావచ్చు. అదే మాట బయటకు అన్నాడు. ఆ మాట కూడా నిజమే అనిపించింది సుజాతకు. భర్తకు ధైర్యం చెప్పినా పడుకున్న సుజాతకు కూడా నిద్ర పట్టలేదు. తన తల్లి గుర్తుకు వచ్చింది. అమ్మ కూడా ఇలాగే బాధపడుతుందా? మొదటిసారిగా ఆ దిశగా ఆలోచించడం మొదలుపెట్టింది. ఈ ఇల్లు గృహప్రవేశానికి వచ్చినప్పుడు ఆవిడ 2 నెలల పైగానే ఇక్కడ ఉండిపోయారు. ఇంక వెళ్తాను అని కూడా అనలేదు. తనని వదిలిపెట్టలేక అనుకుంది. బహుశా ఆవిడ కూడా అత్తగారిలాగే ఒంటరితనంతో బాధపడుతుందేమో! ఇక్కడ అత్తగారితో కలిసి ఉండడం ఆవిడకు బాగుండి ఉంటుంది. అత్తయ్య గారు, అమ్మ ఇద్దరూ కూడా సంతోషంగా ఉండేవారు. కలిసి తోటలో తిరిగేవారు. టీవీ చూస్తూ కామెంట్స్ చేసేవారు. పేపర్ చదివి రాజకీయాలు చర్చించుకునేవారు. ఇవన్నీ గుర్తుకు వచ్చాయి సుజాతకు. ఈ విషయం ముందుగా ఎందుకు తట్టలేదని సుజాత మనసు చాలా తల్లడిల్లింది. మనం ఏమనుకుంటాము? వాళ్ళకి అన్ని విషయాలెందుకు? ఒక మూల కూర్చొని టీవీ చూసి, తర్వాత కృష్ణ, రామ అనుకోవచ్చు కదా! అనుకుంటాం. కానీ మనకి కూడా ఆ వయసు వస్తుంది కదా! అప్పుడు మనం అలా ఉండగలమా? ఈ చిన్ని విషయం మనం ఎందుకు మర్చిపోతాం? వాళ్ళకి కూడా స్నేహితులు కావాలని, ఎవరితోనైనా తమ భావాలు పంచుకోవాలని అనుకుంటారు కదా! ఈ దిశగా ఆలోచించడం మొదలుపెట్టాక సుజాత మనసులో ఒక ఆలోచన రూపుదిద్దుకుంది. టైం చూస్తే అప్పుడే 4:30 అయిపోయింది. భర్త కూడా నిద్రపోయి ఉండడని తెలుసు. లైట్ వెయ్యగానే రవి లేచి కూర్చున్నాడు. ఇహ మీకు నిద్ర పట్టదు. ముఖం కడుక్కోండి. కాఫీ తీసుకొని వస్తాను అంది సుజాత. రవి చాలాసార్లు అర్ధరాత్రి దాటినా పనిచేసుకుంటుంటాడు. మధ్యలో ఎప్పుడైనా టీ పెట్టాల్సి వస్తుంది. ప్రతిసారి క్రిందికి వెళ్ళడం కుదరదని ప్రక్కనే చిన్న రూమ్‌లో కాఫీ, టీ పెట్టుకోవడానికి ఏర్పాటు చేసుకున్నారు. రవి బాత్రూమ్ నుంచి వచ్చేటప్పటికి 2 కప్పులు కాఫీ కలిపి ఉంచింది. రవి మౌనంగా కాఫీ త్రాగటం మొదలుపెట్టాడు. నాకు ఒక ఐడియా వచ్చింది అంది సుజాత. ఏంటి చెప్పు అన్నాడు. నేను ఇంతకు ముందు ఆలోచించలేదు కానీ అమ్మ కూడా ఇలాగే బాధపడుతూ ఉండవచ్చు. అమ్మని వచ్చి ఇక్కడ ఒక 2 నెలలు ఉండమందాం. అలాగే అత్తయ్య గారు కూడా అన్నయ్య ఇంటికి వెళ్ళవచ్చు. వాళ్ళకి కొంత మార్పు ఉంటుంది. ఏమంటారు? అంది సుజాత. రవి మనస్సులో ముందు రోజు రాత్రి నుంచి ఉన్న బాధ అంతా ఒక్కసారి తీసివేసినట్టు అయింది. బ్రిలియంట్ ఐడియా! కానీ అమ్మ కూడా వెళ్ళాలా? అన్నాడు. దానికి నవ్వుతూ సుజాత, ఎప్పుడూ మా అమ్మనే రమ్మనడం బాగోదు కదా! అంది. నిజమే అనుకున్నాడు రవి. సుజాత మళ్ళీ మొదలుపెట్టింది. నేను ఈ విషయం రాత్రంతా ఆలోచించాను. ఈ సమస్య మన ఒక్క ఇంట్లోనే కాదు. దాదాపు అందరి ఇళ్లల్లో ఉంది. మనకి తెలిసిన వాళ్ళనే తీసుకోండి. ఈ ఊళ్ళోనే 6, 7 ఇళ్లల్లో అత్తయ్య గారిలాంటి వాళ్ళు ఉన్నారు. మా పెద్దమ్మ ఉంది చూడండి. పిల్లలు అమెరికాలో సెటిల్ అయ్యారు. ఆవిడ ఒంటరిగా ఉంటారు. ఆవిడని కూడా రమ్మంటే రావచ్చు. తర్వాత నెమ్మదిగా అందరి లిస్టు తయారు చేసి వాళ్ళింట్లో వాళ్ళతో మాట్లాడి ఒక పద్ధతి ప్రకారం వీళ్ళందరూ ఎప్పుడూ ఒంటరిగా ఉండకుండా ఒకరి ఇంటికి ఒకరు వెళ్తుండేలా చేయగలిగితే బాగుంటుంది కదా అంది. దానికి రవి, అది నిజమే కానీ దానికి చాలా టైం పడుతుంది. ఇక్కడ ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడూ ఒక ఇంట్లో ఇద్దరికన్నా ఎక్కువ మంది ఉండకూడదు. ఇంట్లో వాళ్ళకి చేయడం కూడా కష్టమే కదా! అందులోనూ పెద్ద వయసు వాళ్ళకు అన్నాడు. సరే, ఆ విషయాలన్నీ తర్వాత ఆలోచిద్దాం.
ముందు అన్నయ్యకు ఫోన్ చేస్తాను అంది సుజాత. ప్రొద్దున్నే చెల్లి దగ్గర నుంచి ఫోన్ రావడంతో సుకుమార్ కంగారు పడ్డాడు. ఏమ్మా సుజాత, అంతా బాగున్నారా అని అడిగాడు. అంతా బాగానే ఉన్నారన్నయ్య అంటూ సంగతంతా వివరించింది సుజాత. అలాగే, అమ్మని తప్పకుండా పంపిస్తాను. కానీ మీరు ఇల్లు కట్టుకొని వెళ్ళిన తర్వాత బొత్తిగా ఇటువైపు రావడం మానేశారు. ఎల్లుండి ఆదివారం ప్రొద్దున్నే వచ్చేయండి. లంచ్ ఇక్కడే చేసి సాయంత్రం వెళ్ళేటప్పుడు అమ్మని తీసుకుని వెళ్దురుగాని అన్నాడు. అలాగే అన్నయ్య అంటూ ఫోన్ పెట్టింది సుజాత. రవి మనసు తేలికైంది. తల్లి అప్పటికే పూజ కూడా చేసుకొని లాన్లో కూర్చుంటుందని తెలుసు. అమ్మకు కూడా కాఫీ కలుపు అని మళ్ళీ తనే వద్దులే నేనే కలుపుతాను అన్నాడు. 2 కప్పుల కాఫీ కలిపి ఫ్లాస్క్లో వేసి క్రిందికి వెళ్తుంటే మళ్ళీ చిన్ననాటి రోజులు గుర్తుకు వచ్చాయి. తన తల్లికి కాఫీ అంటే ఎంతో ఇష్టం. కానీ తండ్రి పోయిన తర్వాత కాఫీ తాగితే పాలు ఎక్కువ ఖర్చు అవుతాయని టీ మాత్రమే తాగేది. ఒక్క ఆదివారం ప్రొద్దున్న మాత్రం 2 చిన్న గ్లాసులతో కాఫీ పెట్టేది. ఇప్పుడు చిక్కటి పాలు ఉన్నాయి. ఖరీదైన ఇన్‌స్టంట్ కాఫీ ఉంది. అయినా ఆ రోజుల్లో తల్లి కలిపిన నీళ్ల పాల కాఫీ ఉన్నంత రుచిగా ఈ కాఫీ ఉన్నట్లు అనిపించదు రవికి. దానికి ఆవిడ, లేదురా, కాఫీ నిజానికి ఇప్పుడే రుచిగా ఉంది. అప్పుడు అది మనకి అందుబాటులో లేని రుచి. అందుకే వారానికి ఒక్కసారి త్రాగినప్పుడు ఎంతో రుచిగా అనిపించేది. ఇప్పుడు రోజూ తాగుతున్నాం కదా! అయినా ఎప్పుడో జరిగిపోయిన రోజులు ఎంత మధురంగా అనిపిస్తాయి. కొన్ని సంవత్సరాలు జరిగిపోయాక ఈ రోజులు ఎంతో బాగున్నట్టు అనిపిస్తాయి చూడు. ఏదైనా మనకి దూరం అవుతుందేమో అనుకున్నప్పుడే దాని విలువ తెలుస్తుంది అన్నారు. నిజమేనమ్మా, నువ్వు చెప్పిన మాటలన్నీ నిజం. నువ్వెప్పుడూ నాతోనే ఉంటావని అనుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు వెళ్తానని అంటేనే నువ్వు నాకు ఎంత ముఖ్యమో అర్థమయింది. నువ్వు లేకుండా నేను ఉండలేనమ్మా చిన్న పిల్లాడిలా అన్నాడు రవి. కొడుకు రాత్రంతా నిద్రపోలేదని ఆవిడ రవి రాగానే గమనించారు. కొడుకు మనసు చాలా బాధ పెట్టానని ఆవిడ తల్లి మనసు తల్లడిల్లింది. రాత్రంతా నిద్రపోలేదురా, పిల్లలు కూడా ఇంట్లో లేరు కదరా, అందుకే అప్పుడప్పుడు అలా అనిపిస్తుంది. ఇంకెప్పుడు ఆ మాట ఎత్తను అన్నారు. లేదమ్మా, నువ్వు నీ బాధ పైకి చెప్పడం వల్లే నా పొరపాటు తెలిసింది అంటూ సుజాతకు వచ్చిన ఆలోచన గురించి వివరించి చెప్పాడు. ఇంకెవరన్నా ఉంటే వెళ్తానని అనవు కదమ్మా అన్నాడు. దానికి ఆవిడ సజలమైన నయనాలతో కొడుకు చెయ్యి పట్టుకొని, నిన్ను కన్నందుకు నేనెంతో గర్వపడుతున్నానురా. అలాగే సుజాత నా కోడలు అయినందుకు కూడా. మీరిద్దరూ నా మాటలకి విలువ ఇచ్చి దాని గురించి ఆలోచించారు. ఏదోలే ముసలిది ఎలాగో ఉంటాది అనుకోకుండా దానికొక పరిష్కారం ఆలోచించారు. ఈ వయసులో నాలాంటి వాళ్ళకి ఇంతకన్నా ఏం కావాలిరా అన్నారు. మేడ మీద నుంచి తల్లి కొడుకులను చూస్తున్న సుజాతకు కూడా కళ్ళు చెమర్చాయి. అంతలోనే ఆ కళ్ళల్లో తన కొడుకుని తలుచుకొని ఒక మెరుపు వచ్చింది. తనకి ఆ వయసు వచ్చినప్పుడు తన కొడుకు కూడా అంత ప్రేమతో తనని ఆదరిస్తాడని, ఆదరించాలని సుజాత కోరుకోవడం అత్యాశ కాదు కదా. కథ సమాప్తం.